వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు విజిత రాజ్కుమారి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనము మాక్ టెస్ట్ 5 గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో దానికంటే ముందుగా రీసెంట్గా మనము 399 రూపీస్ తోటి మనము డైలీ మాక్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలామంది జాయిన్ అయ్యారు. సో ప్రజెంట్ కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోతున్నాను. సో అందుకనే కొంతమంది సబ్స్క్రైబర్స్ యొక్క ఆదేశం ప్రకారము మాక్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లాగా స్టార్ట్ చేశాను. సో 20 మెంబర్స్ దాకా అయితే జాయిన్ అయ్యారు. మంచి రెస్పాన్సే వచ్చింది. ఇంకా కూడా జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇది సిలబస్ వైజ్గా మీకు డైలీ 25 క్వశ్చన్స్ మీకు లింక్ రూపంలో అందజేయడం జరుగుతుంది. ఓకేనా? సో అదేవిధంగా మీకు ఇంకా వీడియోస్ కావాలంటే మన ఛానల్ విజిత రాజకుమార్ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్లో. నా ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో సపరేట్గా ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఎంపీహెచ్ఏ మరియు ఎంహెచ్ఎస్ఆర్బి ఉంటుంది. అది క్లిక్ చేస్తే కానీ నియర్లీ 100 వీడియోస్ అయితే చేశాను. సో ఇంకా మంచిగా డైలీ అప్డేట్ కావాలనుకుంటే ఈ యొక్క ఆఫర్ మీరు ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. విజిత రాజ్కుమార్ అకాడమీ ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ ఫర్ ఏఎన్ఎం అండ్ ఎంపీహెచ్ డైలీ 25 MCQs గ్రాండ్ ఆల్రెడీగా November 16th అయితే జాయిన్ అయిపోయారు. చాలా స్టార్ట్ చేశాను. ఓకే, ఇది అకార్డింగ్ టు ఎంహెచ్ఎస్ఆర్ సిలబస్ ప్రకారం అందజేయడం జరుగుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ మోర్ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ బై కాలింగ్ దిస్ నెంబర్ 8096804242 నెంబర్ని మీరు సంప్రదించగలరు. 399 రూపీస్ తోటి టోటల్ సిలబస్ అయితే మీకు ఎగ్జామ్ వరకు డైలీ 25 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందజేయడం జరుగుతుంది. ఓకే, కింద ఇచ్చిన నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. వెంటనే జాయిన్ అవ్వండి. డైలీ 25 MCQs తోటి కలిగిన ఒక టెస్ట్ సిరీస్ అయితే మీకు అందుబాటులోకి ఉంటుంది. సో ఆల్రెడీగా మనం ప్రసవ శాస్త్రం లేదా మిడ్ వైఫర్ అనేది హాఫ్ ఆఫ్ ది సిలబస్ అయితే కవర్ చేశాను. ఓకే, సో ఈ వీక్లో మిడ్ వైఫర్ కంప్లీట్ చేయబోతున్నాను. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. మీ యొక్క టాలెంట్ నిరూపించుకొని కష్టపడి చదవండి. డెఫినెట్గా మీకు అనుకున్న సక్సెస్ అయితే మీకు సాధ్యమవుతుంది. ఓకేనా? సో చూద్దాం. మీరు డైలీ అనుకున్నాం కదా, అందులో మాక్ టెస్ట్ 5 క్వశ్చన్స్ ఏమున్నాయి, ఎంతమంది దాని వాళ్ళ యొక్క రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉందో మనం చూద్దాం. ఓకే, సో విజిత రాజ్కుమార్ అకాడమీ మాక్ టెస్ట్ 5 మెంటల్ హైజీన్ మానసిక ఆరోగ్యం అంటే మిడ్ వైఫరీ కాకుండా స్టార్టింగ్ ఒక 5 వరకు మనము డిఫరెంట్ సబ్జెక్ట్స్ నుంచి MCQs అయితే ప్రిపేర్ చేశాను. సో ఇదేంటంటే మెంటల్ హెల్త్ మానసిక ఆరోగ్యంలోని ఆ యొక్క టాపిక్ నుంచి నేను కవర్ చేశాను టోటల్ సిలబస్ అనేది. సో నేమ్, మెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, ఒక వ్యక్తికి చుట్టుప్రక్కల ఉన్న సమూహాల మధ్య సమతుల్యం కలిగి ఉండడాన్ని ఏమంటారు, మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అంశాలు, ఫాదర్ ఆఫ్ సైకాలజీ, మానసిక ఆరోగ్యం అనగానేమి, శరీరంలో మనసుకు మధ్యలో ఉన్న బాంధవ్యాన్ని తెలిపే శాస్త్రము, పాలిక్ స్టేజ్ ఏ నెలలో అభివృద్ధి జరుగుతుంది, ఓరల్ స్టేజ్ ఏ నెలలో అభివృద్ధి జరుగుతుంది, ఆనల్ స్టేజ్ ఏ నెలలో అభివృద్ధి జరుగుతుంది, లేటెన్సీ స్టేజ్ ఏ నెలలో, సైకోసెక్షువల్ థియరీని ప్రతిపాదించింది ఎవరు, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ ఎర్లీ చైల్డ్హుడ్లో ఎప్పుడు ఉంటుంది, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ మిడిల్ చైల్డ్హుడ్, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ అడాలసెన్స్ ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుంది, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ ఎర్లీ అడల్ట్హుడ్, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ మిడిల్ అడల్ట్హుడ్, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ ఓల్డ్ ఏజ్లో, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ లేట్ చైల్డ్హుడ్, ఎరిక్సన్ థియరీ ప్రకారం పెరుగుదల దశ శిశువులలో, సైకోసోషల్ థియరీని ప్రతిపాదించింది ఎవరు, జెనరల్ స్టేజ్ ఏదైనా అభివృద్ధి జరుగుతుంది, ఆశాభంగముల వలన సంఘర్షణ వలన కలుగు బాధలు ఇబ్బందులు అనుకరంలో గాను ఒక్కొక్కప్పుడు బాధాకరంగా ఉండును, తెలుసు తెలియకున్న వాటి నుండి విడుదల పొందుటకు సర్వసాధారణంగా మనం ఉపయోగించే ఆత్మరక్షణ ప్రక్రియను ఏమంటారు, మెంటల్ హెల్త్ అంటే ఏమిటి, మెంటల్ హెల్త్ సమస్యను నిర్ధారించిన ఉపయోగించే పద్ధతి ఏంటి, మెంటల్ హెల్త్ సమస్యలు గురే వ్యక్తులకు సహాయం చేయడానికి ఏ చికిత్స పద్ధతి ఉపయోగించబడుతుంది. సో చూసారు కదమ్మా, ఈరోజు మనం 25 క్వశ్చన్స్ అంటే MCQs అంటే మాక్ టెస్ట్ 5లో. సో ఇప్పటివరకు 13 అయితే కంప్లీట్ చేశాను. ఓకే, అందులో మాక్ టెస్ట్ 5 రెస్పాన్స్ షీట్ కూడా చూద్దాం. ఓకే, సో చూద్దామమ్మ రెస్పాన్స్ షీట్ అనేది. సో 25 మెంబర్స్ అయితే రెస్పాన్స్ షీట్ ఏ విధంగా ఉంది అన్నది యావరేజ్గా అవుట్ ఆఫ్ 25 పాయింట్స్కి 12.16 వచ్చాయి. మీడియన్ అయితే 30 అవుట్ ఆఫ్ 25. సో రేంజ్ 3 to 16 పాయింట్స్ అనేది టోటల్ పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్. ఇది ఫ్రీక్వెంట్ మిస్డ్ క్వశ్చన్. చాలామంది ఈ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయలేకపోయారు. సో ఫ్రీక్వెంట్ ఇవన్నీ కూడా. ఓకే, స్కోర్ చూసినట్టయితే స్కోర్ ఈ విధంగా ఉంది, ఎవరెవరికి ఎంత అనే స్కోరు.
సో నేమ్ ఇండివిజువల్గా మెయిల్ ఐడి ఇవన్నీ కూడా క్లియర్గా. సో ఎవరెవరు ఓకే, సో ఎవరెవరు ఏ క్వశ్చన్కి ఎంతవరకు అటెంప్ట్ చేయగలిగారు అనేది కూడా ఈజీగా రెస్పాన్స్ షీట్ అనేది ఈ విధంగా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వెంటనే వెయిట్ చేయకుండా జాయిన్ అవ్వండి. ఈ డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ ద్వారా మీ సిలబస్ని రివైజ్ చేసుకుంటూ ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. జాబ్ కొట్టడానికి ఇది ఒక ప్లస్ పాయింట్గా మీకు యూజ్ అవుతుంది. ఓకే, సో వెంటనే లేట్ చేయకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో నెక్స్ట్ మరి ఒక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటారు. అంటిల్ దాన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్, బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.